నమస్తే. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవ్వరికీ ఇష్టం లేదు. అయినా మన అభిమతాలకు వ్యతిరేకంగా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వారి సహకారంతో చాలా అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండుగా ఏర్పడ్డాయి. ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోతున్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి పరిపూర్ణమైనటువంటి రాజధాని లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక చక్కని అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ లేని విభజిత ఆంధ్రప్రదేశ్గా ఈ రోజుకి కూడా మిగిలిపోయింది. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే 3 రాజధానులుగా నిర్ణయించడం వల్లనే ఈ రాజధాని పరిపూర్ణం కాలేదు అనే వాదన కూడా బలంగా వినిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిని సింగిల్ రాజధానిగా ప్రకటించారు. అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాము అని అంటున్నారు. ఇది సాధ్యమా? ఇలా జరగడానికి ఎవరు ప్రధానమైన కారకులు అనే విషయాల మీద మీతో చర్చిద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో హైదరాబాదులో మన రాజధానిని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక చక్కని అసెంబ్లీని, హైకోర్టుని, సెక్రటేరియట్ని ఏర్పాటు చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని ఆ రోజున విభజిత చట్టం మనకు ఇచ్చింది. దానికి 2500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకున్నారంటే ఉపయోగించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వరుసనే తప్పులు చేస్తూ వచ్చారు. అదేంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి తప్పులు చేశాడు అని మనం చెప్పగలమా? చెప్పే ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు తప్పిదాల మీద తప్పిదాలు చేసుకోవటం వలనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి రాజధాని లేనటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేశారు? మొదటి తప్పు, ఎమ్మెల్సీని కొనుగోలు చేసే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో తగాదబడి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదును వదిలేసి పారిపోయి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్నీ తాత్కాలికంగా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే, హైదరాబాద్ మన రాజధాని కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి నా అభిప్రాయం అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఒక పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకోవాలి. అది విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నము, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఏదైనా పర్వాలేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని, అభివృద్ధి చెందినటువంటి పట్టణాన్ని మీరు రాజధానిగా ఎన్నుకొని అక్కడ మీరు అసెంబ్లీని, సెక్రటేరియట్ని, హైకోర్టును నిర్మాణం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా రాజధానిగా ఏర్పడిపోయి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే, ఈ పట్టణాల్లో ఏ పట్టణాన్ని ఎన్నుకోకుండా అసలు రాజధానినే నిర్మిస్తాను, నేను అసెంబ్లీని నిర్మించను, కేవలం హైకోర్టును నిర్మించను, కేవలం సెక్రటేరియట్ను మాత్రమే నిర్మించను, ఒక రాజధానిని, మహాపట్టణాన్ని నిర్మిస్తాను అని రెండవ తప్పిదానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొదటి తప్పిదం అక్కడే 10 సంవత్సరాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని ఏదో ఒక పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఉన్నట్లయితే ఇంత వ్యయభారమై ఉండేది కాదు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇచ్చింది. 2500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టేశారు. చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నారు. అమరావతి అంటే అది ఒక పట్టణ నిర్మాణం. అమరావతి దగ్గర కూడా కాదు, అమరావతికి విజయవాడలో మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని సుమారుగా 53,000 ఎకరాలని ఆయన టార్గెట్ చేశారు. దానిలో 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూలింగ్ ద్వారా తీసుకున్నారు. ఆ పూలింగ్ తీసుకోవడం కోసం ఎంత శ్రమపడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొంతమంది వాలంటరీగా ఇచ్చారు, కొంతమంది బెదిరించారు, బెదిరించి తీసుకున్నారు. ఎట్టకేలకు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం జరిగింది? ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు. వర్షం వస్తే ఆ భవనాల నిండా నీళ్లు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో అంతా అవినీతికి పాల్పడ్డారు. 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టేసి దానిలో అవినీతికి పాల్పడి అమరావతి నిర్మాణం పేపర్లో బాగా జరిగింది, టీవీల్లో బాగా జరిగింది, కానీ లోకల్గా మాత్రం ఏమీ జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులను నిర్ణయించడం వలన అమరావతి వెనుకబడిపోయింది అనేటువంటి మాట ప్రబలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, అమరావతిలో భూములు ఉన్నవారు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దానిలో నిజముందో అబద్ధం ఉందో ప్రజలు నిర్ణయించాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఒక మహాపట్టణాన్ని నిర్మించాలి హైదరాబాద్తో పోటీగా, బెంగళూరుతో పోటీగా అనుకోవటం అనేది ప్రధానమైనటువంటి తప్పిదం. దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విడిపోయినటువంటి రాజధానికి అప్పటికే చాలా నష్టం జరిగి, విడిపోయినటువంటి రాష్ట్రానికి అప్పటికే చాలా నష్టం జరిగి మన ఆదాయాలన్నీ పడిపోయిన తర్వాత రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులుగా నిర్ణయించడం జరిగింది. సరే, దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. 3 రాజధానులు అని ప్రకటించడం వల్లనే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారనేది ఉంది. దాని మీద మరి ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏమండి, మళ్ళీ తిరిగి మీరు అధికారంలోకి వస్తానంటున్నారు, అధికారంలోకి వస్తే మళ్ళా 3 రాజధానులే మొదలెడతారా లేక అమరావతిని రాజధానిగా చేసుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చర్చించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమాధానం కూడా మేము ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ మరొక అంశం ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మళ్ళా ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఎన్ని అవస్థలు పడుతున్నారంటే 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మళ్ళా హడ్కో నుంచి ఒక సుమారుగా ఒక 11,000 కోట్ల రూపాయలు, అంటే 26,000 కోట్ల రూపాయలు అమరావతి మీద వెచ్చించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దేనికి అమరావతి మీద వెచ్చిస్తున్నారంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే, అంటే బేసిక్ రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి 26,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రం ఇంత ఆర్థికంగా దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో 26,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉందా లేదా నాకు తెలియదు. మీరే ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. దీనిలో ప్రధానంగా ఏం జరుగుతూ ఉందంటే పోయినసారి 2,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని పప్పు బెల్లలా ఖర్చు పెట్టారు. దానిలో కమిషన్ తీసుకున్నారు. దానిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వర్గీయులందరూ లాభాలు పొందారు. మళ్ళా ఇవాళ కూడా అదే తంతు.